దేవుడు దీవించును గాక. ఈ వాక్యం చదువుతున్నాను. అనేక బిడ్డలు మీరు మా వాక్యం వినండి, స్వస్థత మీకు కలుగుతుంది. కీర్తన గంధము, కీర్తన 34 అధ్యాయము 13 వచనం. చెడు మాటలు పలకకుండా నీ నాలుకను నీ పెదవులను కాసుకునుము. హల్లెలూయా. చెడు మాట పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలను పలకకుండా నీ పెదవులను కాసుకునుము. హల్లెలూయా. చెడు మాట పలకకుండా మన నాలుక, మన పెదవులు, మన కపటమైన మాటలు అవన్నీ మనము ఇడిచిపెట్టాలి. ఇడిచిపెట్టి మనం ఉంటే చాలా మంచిది అది. హల్లెలూయా. ఈ నాలుకతోటి మనకు ఎలాగ ఈ నాలుకతోటి మనకు దెబ్బలు పడతాము, తిట్లు పడతాము, కొట్టుబడతాము. ఎన్నో పంచాదులు, ఎన్ని లడాయిలు, ఎన్నో బాధలు వస్తాయి. అందు గురించి ఇక్కడ దేవుడు చాలా మంచి మాట చెప్తున్నాడు. మీ నాలుకను కాసుకోండి, మీ పెదవులు కాసుకోండి, జాగ్రత్త ఉండండి అంటున్నాడు దేవుడు. దేవుని మాట చాలా మంచిది. దేవుని మాట అంటే ఏ బాధ రాదు, మనకు ఏ ఇబ్బంది ఉండదు. హల్లెలూయా. స్తోత్రం. కీడు చేయుట మాని మేలు చేయుము. హల్లెలూయా. అవన్నీ కీడు, నాలుకతోటి కీడు వస్తుంది, నాలుకతోటి బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, పంచాదులు అవుతాయి. పోలీస్ స్టేషన్కి తిరుగుతారు, ఎక్కడెక్కడో తిరుగుతారు, కోర్టు కేసుకి వెళ్తారు, కోర్టులకు పోతారు. ఇవన్నీ నాలుకతోటి వస్తుంది, నాలుకతోటి బాధలు వస్తాయి. ఆ నాలుకను మనం జాగ్రత్త కాసుకోమంటున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. స్తోత్రం. సమాధానం వెతికి అంట, సమాధానము వెతికి దానికి వెంటాడుము. సమాధానం వెతికి దానికి వెంటాడాలి. ఎలాగా? కొట్లాడవద్దు, బాధపడవద్దు, పంచాలు కావద్దు, కోర్టు కేసుకు వెళ్ళొద్దు. ఎక్కడంటే అక్కడ వెళ్ళకుండా మీరు శాంతి సమాధానం వెతికి ఉండండి నా బిడ్డలారా అంటున్నాడు దేవుడు. దేవుని మాట వింటే లోకమందరికీ మంచిదే, కానీ మన తండ్రి చెడు మాట చెప్తలేడు, మంచి మాటనే చెప్తున్నాడు. ఏ మాట అయినా యెహోవా తండ్రి మాట మంచిది, చాలా మంచిది. ఆ మాట వింటే అందరూ బాగుపడతారు, అందరూ మంచిగా ఉంటారు. దేవుడు దీవించునుగాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం తండ్రి, గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు తండ్రి. మరి వాళ్ళ నాలుకను కాచుకున్నట్టు సాయం చెప్పవ్వా తండ్రి. నాలుకతోటి పవ్వా ఎన్ని బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి తండ్రి. ఎంతోమంది బాధలు కష్టాలలో ఉన్నారు నాయన, కష్టాలనే తీర్చు తండ్రి. మరి తండ్రి పవ్వ వాళ్ళ నాలుకలు మార్చు, వాళ్ళ పెదవులు మార్చు, వాళ్ళ కంటి చూపు మార్చు అయ్యా. వాళ్ళ తెలివి జ్ఞానం మార్చి వాళ్ళందరి క్షేమంగా ఉన్నట్టు సాయం చేయండి. నీ దయ ఉంచు, నీ ప్రేమించు. ఎంతమంది నాయన నా వాక్యం వింటున్నారో, నా ప్రార్థన వింటున్నారో అంతమంది బిడ్డలకు అందరికి స్వస్థత కలిగించి తండ్రి నాయన నీ మందిరానికి నడిపించు తండ్రి. నమ్మలేని బిడ్డలు నాయన నీ వాక్యం విని నమ్ముకున్న భాగ్యంలో నడిపించు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను స్వస్థత కలిగి నడిపించుమని నజరైన యేసుక్రీస్తు శక్తి నామమున వేడుకుంటున్నాను పరలోకున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మీకు అందరికి దేవుడు దీవించును గాక.